హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎక్సెల్‌లోని డేటాని ఎలా ఫిల్టర్ చేయాలని చూద్దాం. ఇక్కడ డేట్ కాలమ్ ఉంది. టెక్స్ట్ కాలమ్ కూడా ఉంది. ఇక్కడ డేట్‌లోని డేట్ ఉంది. రీజియన్‌లోని సౌత్, వెస్ట్, నార్త్ ఇట్లా రీజియన్స్ ఉన్నాయి. మనం ఫస్టు డేట్స్ ఉన్నాయి గదా! ఈ డేట్స్‌ని ఎలా ఫిల్టర్ చేయాలో చూద్దాం. ఏదైనా సరే ఇప్పుడు ఫిల్టర్ చేయాలంటే మనం ఇక్కడ డేటాలోని ఇక్కడ ఉన్నటువంటి డేటాలోని ఏదైనా ఒక సెల్‌లోని కర్సర్ ఉంచేసి ఇక్కడ డేటా ట్యాబ్ ఉంది గదా! ఇక్కడికెళ్ళి ఫిల్టర్స్ మీద అప్లై చేయాలి. ఫిల్టర్స్ అనేవి యాక్టివేట్ అయితాయి. ఇలా గాకోకుండా ఎక్కడైనా సరే కర్సర్ ఇలా ఉంచేసి కంట్రోల్ షిఫ్ట్ ఎల్ ఇలా నొక్కడం ద్వారా కూడా మనం ఫిల్టర్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఎల్ నొక్కడం వల్ల అన్‌సెలెక్ట్ కూడా అయితాయి. ఇప్పుడు నేను ఈ డేట్ కాలమ్ ఏదైతే ఉందో దీన్ని నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నా. అసలు డేట్ కాలమ్‌ని ఎలా ఫిల్టర్ చేస్తారు? ఇగ ఇక్కడ యారో మార్క్ ఉంది కదా కిందకి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో 2024 కావాలనుకుంటున్నారు. ఈ డేట్‌ని ఫిల్టర్ ఉంచాలనుకుంటున్నారు. అప్పుడేం చేయాలి? దీన్ని 2025ని అన్‌సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు కిందకొచ్చి ఓకే నొక్కితే చూసారు గదా! 2024 డేటా వరకే ఫిల్టర్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఫిల్టర్ అయిన డేటాని నేను అన్‌సెలెక్ట్ చేస్తున్నా. అన్‌ఫిల్టర్ చేస్తున్నా. ఎలా చేస్తున్నా? క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ డేట్. క్లియర్ చేసిన. ఫిల్టర్‌ని క్లియర్ చేసేసిన. మళ్ళీ నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నా. ఈసారి ఏంటి 2025 వరకు ఉంచాలనుకుంటున్నా. అప్పుడేం చేయాలి? 24ని అన్‌సెలెక్ట్ చేసి ఓకే నొక్కేసా. చూసారు గదా! ఇప్పుడు 25 డేటా వరకొచ్చింది. ఇలా గూడా గాదు. దీన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ యారో మీద క్లిక్ చేసేసి ఇక్కడ డేట్ ఫిల్టర్స్ అని ఉంది. ఇక్కడికొచ్చేసి మనం ఏదైనా సరే ఎన్ని ఆప్షన్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఈక్వల్స్ టునా, బిఫోరా, ఆఫ్టరా, బిట్వీనా, టుమారోనా ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇక్కడికొచ్చి ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్, థిస్ ఇయర్, లాస్ట్ ఇయర్. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఉంచాలనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ వచ్చేసింది. మళ్ళీ అన్‌ఫిల్టర్ చేసేసిన. మళ్ళీ డేట్ ఫైల్స్‌లోకి వచ్చేసాం. డేట్ ఫిల్టర్స్‌లోకి వచ్చేసాం. నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఏమీ లేవు. డేటా ఏం లేదు. సో, ఏం చూపించలేదు. మళ్ళీ తీసేసాం. ఇలా ఇక్కడ టెక్స్ట్ ఒకవేళ టెక్స్ట్ అయితే ఇచ్చిన డేటా అనేది టెక్స్ట్‌లో ఉంటే ఎలా ఫిల్టర్ చేయాలి? ఇది కూడా సేమ్. ఇక్కడ డౌన్ యారో మీద క్లిక్ చేయటం. ఏదేదైతే కావాలో మనకి ఏ డేటా అయితే కావాలో అది ఉంచేసుకోవాలనమాట. ఇక్కడ నేను వెస్టర్న్, ఈస్ట్ ఉంచాలనుకుంటున్నా. సెంట్రల్ తీసేస్తున్నా. సౌత్ తీసేస్తున్నా. ఓకే మీద క్లిక్ చేశా. చూసారు గదా! ఇప్పుడు వెస్ట్, ఈస్ట్ వరకే ఉన్నాయి. డేటా వరకి ఈస్ట్, వెస్ట్ వరకే ఈస్ట్, వెస్ట్ డేటా వరకే చూపిస్తుంది. మిగతాది ఫిల్టర్ అయిపోయింది. మళ్ళీ ఫిల్టర్‌ని క్లియర్ చేసేసా. ఇంకా వేరే ఆప్షన్‌లు ఏమున్నాయి మనకి? కేటగిరీలో చూద్దాం. కేటగిరీలోకొచ్చింది. ఇక్కడ ఈసారి ఏంటంటే ఇలా కాకోకుండా టెక్స్ట్ ఫిల్టర్స్‌లోని మనకి ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఈక్వల్స్ టూనా, డస్ నాట్ ఈక్వల్స్ టూనా, బిగిన్స్ విత్తా. ఇక్కడ బిగిన్స్ విత్ పెట్టామనుకోండి. చూద్దాం. బిగిన్స్ విత్ నాకేం కావాలి? ఫర్నిచరా, టెక్నాలజీనా, ఫర్నిచర్ ఎఫ్ అండ్ దీంట్లో ఏదైనా సరే, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎండ్స్ విత్ పెడుతున్నా. ఎండ్స్ విత్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎండ్స్ విత్ ఏంటి? ఫర్నిచర్ ఈ. ఓకే. ఫర్నిచర్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. ఫిల్టర్‌ని క్లియర్ చేసేసా. ఇంకొకసారి మళ్ళీ చూద్దాం. టెక్స్ట్ ఫిల్టర్స్‌లోకెళ్ళా. ఇక్కడ బిగిన్స్ విత్ వచ్చింది కదా! ఎండ్స్ విత్ కూడా తీసుకోవచ్చు.
అలా కాకుండా 2 క్రైటీరియాలు కూడా తీసుకోవచ్చు. 2 క్రైటీరియాస్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బిగిన్స్ విత్ టీ 6 బిగిన్స్ విత్ ఎఫ్ కూడా ఫర్నిచర్ కూడా. ఇప్పుడు నాకు ఈ రెండిట్లతో బిగిన్ అయ్యే ఏదైతే ఉన్నాయో అవి ఫిల్టర్ కావాలి. ఇక్కడికి వచ్చేసి ఓకే నొక్కండి. చూడండి టీతో స్టార్ట్ అయ్యేది వచ్చింది, ఎఫ్తో స్టార్ట్ అయ్యేది కూడా చూపెట్టింది ఇక్కడ. ఇవి 2 ఫిల్టర్ అయినాయి. ఇలా మనకి ఏది కావాలన్నా ఫిల్టర్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఇక్కడికి వెళ్ళండి, క్లియర్ చేసేయండి ఫిల్టర్. ఇక్కడ కూడా ఈ ఫిల్టర్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి తీసేసేయాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్, షార్ట్ కట్ కీ వచ్చేసేయండి కంట్రోల్ షిఫ్ట్ ఎల్.